వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. అదిగో తిరువెంకటగిరి, అదిగో తిరునగరి, సప్తగిరులలో వెలసిన ఆ కలియుగ వైకుంఠపురిలో, ఆ తిరుమాడ వీధులలో భక్త జన సందోహం ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారయ్యా అంటే, ముత్యపు పందిరి వాహనంలో రాబోతున్నటువంటి, ముత్యపు పందిరి వాహనంలో ఊరేగబోతున్నటువంటి స్వామివారి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ భక్తజనులంతా తమ కోర్కెలను దండలుగా పట్టుకొని ఆ స్వామివారికి సమర్పించటానికి ఎదురు చూస్తున్నారు. ఆ భక్తజనం ముత్యపు పందిరి వాహనం అంటే ముత్యం తెల్లగా ఉంటుంది. ముత్యం ఎంతో పవిత్రమైనది, ముత్యం ఎంతో విలువైనది కూడా. ఈ ముత్యం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే, స్వాతి వాన చినుకు సముద్రంలో ఉన్న ముత్యపు చిప్పలో పడి ఒక ముత్యంగా మారుతుంది. అలాంటి ముత్యం, అలాంటి ముత్యాలను దండలుగా చేసుకొని, హారాలుగా చేసుకొని, పందిరిగా మార్చుకొని, అలాంటి ముత్యపు పందిరి వాహనంలో స్వామివారు విచ్చేస్తున్నారు. అందుకే ఈ భక్తజనం అంతా ఆ ముత్యపు పందిరి వాహనంలో రాబోతున్నటువంటి స్వామివారి కోసం ఎదురు చూస్తున్నారు. ముత్యం ముఖ్యంగా జ్యోతిష శాస్త్రంలో చంద్రునితో అన్వయించింది. చంద్రుడు తెల్లగా ఉంటాడు, ముత్యము తెల్లగా ఉంటుంది. చంద్రుడు నిర్మలంగా ప్రకాశిస్తాడు, ముత్యము కూడా నిర్మలంగా ప్రకాశిస్తుంది. ముత్యాన్ని మెడలో హారాలుగా ధరిస్తారు. శ్రీకృష్ణుడు కూడా నాసాగ్రే నవమౌక్తికం అని అన్నారు. అంటే శ్రీకృష్ణుడు కంఠానికి ముక్కుకు కూడా ఈ ముత్యాన్ని ధరించేవాడట. అలా వెంకటేశ్వర స్వామికి కూడా ముత్యాల హారాలతో అలంకరిస్తారు. అలాంటి అతి గొప్ప ముత్యాల వాహనంలో అదిగో అదిగో స్వామి విచ్చేస్తున్నారు. ప్రజలంతా ఎదురు చూస్తున్న స్వామి వచ్చేశారు. ముత్యాల పందిరి వాహనంలో అలా వస్తున్న స్వామిని చూస్తున్నటువంటి భక్త జనసందోహం ఆనందానికి హద్దులు లేవు. అంత అద్భుతంగా, అంత అమోఘంగా ఆ స్వామి ఆ 4 మాడ వీధుల గుండా స్వామివారు ఊరేగింపడం ప్రారంభించారు. భక్తులు ఆనందానికి అవధులు లేవు. అంతటి మనోజ్ఞమైనటువంటి, అంత గొప్ప అయినటువంటి, అంత మధురమైనటువంటి ఆ దర్శనం ప్రజలంతా, భక్తులంతా ఆనందాతిరేకంగా వీక్షిస్తున్నారు. ఆ ముత్యపు పందిరి వాహనంలో స్వామివారు ఊరేగుతుంటే నల్లని ఆకాశంలో తెల్లని నక్షత్రాలు ఎలా కలకలలాడతాయో అంత అమోఘంగా, అంత గొప్పగా ఆ ముత్యాలను చూడండి. ఆ ఊగుతున్నటువంటి ముత్యాల దండలను చూడండి, ఎంత అద్భుతంగా ఉందో, ఎంత అమోఘంగా ఉందో. ఆ స్వామివారిని చూస్తున్న కొద్దీ మనము చూడాలనిపిస్తుంది. ఆ ముత్యపు పందిరి నడుస్తున్న వైనాన్ని చూస్తుంటే మనసు ఉల్లాసంతో పొంగిపోతుంది. ఈ ముత్యాలపై ఎందరో కవులు ఎందరెందరో ఎన్నో వర్ణనలు చేశారు. అలాంటి ముత్యాలు, రంగురంగుల ముత్యాలు, తెల్లని ముత్యాలు, అనేక ముత్యాలతో ఆ ముత్యపు పందిరి చేయబడింది. ఆ ముత్యపు పందిరి వాహనము మధ్య ఆ స్వామివారిని చూస్తుంటే మనసు ఉల్లాసంగా ఉంది. ఆ స్వామివారి ముత్యపు పందిరి వాహనం అలా 4 మాడ వీధులు తిరుగుతుంది. చూడండి ఎంత మనోజ్ఞంగా ఉందో. ఆ తూర్పు మాడవీధి నుండి దక్షిణ మాడవీధికి వెళ్ళింది, దక్షిణ మాడవీధికి అక్కడి నుండి పడమర మాడవీధికి, అక్కడ నుండి ఉత్తర మాడవీధికి, మళ్ళీ తూర్పు మాడవీధికి కూడా వెళ్తుంది ఆ ముత్యపు పందిరి వాహనం. ఆ ముత్యపు పందిరి వాహనాన్ని వీక్షించడంతో ఆ భక్తుల మనస్సులు ఉల్లాసంగా పొంగుతాయి అనడంలో, ఆ మనస్సులలో చల్లదనం ప్రసరిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళ తాపత్రయాలన్నీ చల్లారుతాయన్నమాట. ఆ ముత్యపు పందిరి వాహనాన్ని
వీక్షించినంతనే. శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.